పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం ఈశాన్య గ్రామం పెదామిరం నుండి శివ స్వచ్ఛంద సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా సుడిగాలి పర్యటనలో పాల్గొన్నారు. ముందుగా జైన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి 100 కార్లతో ర్యాలీగా దేవాలయానికి అభిమానులతో చేరుకున్నారు. మహిళలు పూలదండలు వేసి పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ, ఉండితో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. 20 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానన్నారు. ఉండి ప్రజలు 2009, 2014లో ఎనలేని ఆదరణ చూపారన్నారు. ఉండి ప్రజల నుంచి నాకు అనూహ్య స్పందన లభించిందన్నారు. 2019లో అధిష్టానం నిర్ణయం మేరకు నరసాపురం ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందని, మరలా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అధిష్టానానికి తెలిపినా పట్టించుకోలేదని, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఉండి నియోజకవర్గం సీటు రామరాజు కేటాయించారని, నాకు ఆ విషయంలో చాలా బాధ కలిగించిందని అన్నారు. ఉండి ప్రజల నిర్ణయం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. ఉండిలోనే ఉంటూ ఉండి అభివృద్ధి కోసం పాటుపడతానని, రైతులకు బిడ్డగా మహిళలకు అండగా ఉంటానన్నారు. మరొకసారి ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని అన్నారు. పూడి శివగా ఉండి నియోజకవర్గంతో నాకు విడదీయరాని బంధం ఉంది, అనుబంధం ఉంది. గత 20 సంవత్సరాలుగా ప్రజలతోటి మమేకమై, ప్రజలకి సేవాభావంతో ఒక కార్యకర్తగా, ఒక శ్రామికుడిగా, కర్షకుడిగా ప్రజలతోటి మమేకమై ఉన్నాను. అదే తీరులో నాకు సేవాభావంతో ఉండి నియోజకవర్గంలోకి రావటం, స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో సేవ చేయటం, అదేవిధంగా రాజకీయం ద్వారా మరింత సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయంలోకి రావటం, ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం, ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన నిలబడి పట్టుదలతోటి ప్రజలకి అండగా నిలిచాను. అలాగే 2014లో అఖండ విజయాన్ని ఇచ్చారు. అధికారం పార్టీ సహకారంతో, ప్రభుత్వ సహకారంతో నేను ఆ రోజు ఉండి నియోజకవర్గానికి సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేశాను. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందేటట్టు కృషి చేశాను. నిరంతరం కూడా ఉండికి సేవకుడిగా ఉన్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి విధేయుడిగా, ఆయన చెప్పిచేతుల్లో నడుచుకునే వ్యక్తిగా, క్రమశిక్షణ కార్యకర్తగా నడుచుకున్నాను. 2019లో కూడా నన్ను పార్లమెంట్కి వెళ్ళమంటే వెళ్ళాను. నా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడ్డాను, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అయినా కానీ అధిష్టానం మాటని శిరసావహించి, అధిష్టానం చెప్పు చేతుల్లో అడుగుజాడల్లో నడుచుకున్నాను. అధిష్టానం ఈరోజు నన్ను ఆదరించలేదు, అభిమానించలేదు, గౌరవించలేదు. కనీసం నా పనితనాన్ని కూడా చూడలేదు. ఏదైతే నిబద్ధతగా పనిచేశానో ఆ నిబద్ధతని, నిజాయితీని కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవటం, నన్ను పలకరించకపోవటం, ఆదరించకపోవటం తీరని బాధ ఉంది. నాకు ఉండితోటి విడదీయరాని బంధం ఉంది కాబట్టి, నేను ఉండికి సేవకుడిగానే వచ్చాను కాబట్టి అదే సేవ చేయాలనే ఆలోచనతో ఉండి నియోజకవర్గ ప్రజానీకం అంతా కూడా నేను మళ్ళీ ఇక్కడ సేవాభావంతో ఉండే వ్యక్తిగా, ఉండి నియోజకవర్గ పరిస్థితుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ప్రత్యేకించి రైతాంగాలకి అండగా ఉండే వ్యక్తిని, అట్లాగే యువతకి ఆదర్శంగా ఉండే వ్యక్తిని, మహిళల సాధికారత సాధించడానికి ఒక అన్నగా ఉండే వ్యక్తిగా, అలాగే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను ఒక ఆప్తుడిగా ఉన్నాను. ఆ భావంతో ఉండి నియోజకవర్గ ప్రజానీకం అంతా కూడా నాకు ఇక్కడ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కావాలని ప్రజానీకం అంతా కోరుకుంటున్నారు. అందరికీ కూడా నేను ఒక సేవకుడిగానే ఉన్నాను కాబట్టి, నిరంతరం అందుబాటులో ఉన్నాను కాబట్టి అందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. ప్రజల కోరిక మేరకు నేను ఈరోజు ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజానీకం అంతా కూడా నన్ను అభిమానించి, ఆదరించి, ఆశీర్వదించి మీకు ఒక సేవకుడిగా నన్ను ఎన్నుకోమని చెప్పి సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాను. వినమ్రతతో కోరి అభ్యర్థిస్తున్నాను. నేను పార్టీని నమ్ముకుని 20 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను. పార్టీ నన్ను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఉండితోటి ఉన్న అనుబంధంతో మీ మధ్యకి, మీ ముందుకి వస్తున్నాను. మీకు సేవకుడిగానే రాబోతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను.
అదేవిధంగా పార్టీ ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాను. నన్ను ఆశీర్వదించమని చెప్పి సవినయంగా కోరి ప్రార్థిస్తున్నాను.